ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ప్రజల్ని ఆకట్టుకుంటోంది. 2025లో మార్కెట్లోకి విడుదలవబోయే 2 వీలర్స్, 3 వీలర్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఆటోమొబైల్స్ రంగంలో రానున్న మార్పులు, విప్లవాత్మకమైన సంస్కరణలతో తీసుకురాబోయే వాహనాలు, వీటన్నిటికీ కూడా ఈ గ్లోబల్ ఎక్స్పో ఒక వేదిక అయింది. 5,000కు పైగా ఎగ్జిబిటర్స్ ఇక్కడ వివిధ వినూత్న ప్రొడక్ట్స్ ని ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా చిన్నారులు 3 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వయసు వరకు కూడా చిన్నారులు నడిపే బైక్స్ రాబోతున్నాయి మార్కెట్లోకి. అవి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్. హీరో విడా ఈ ప్రోడక్ట్ ని మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. 3 ఏళ్ల వయసు నుంచి 9 ఏళ్ల వయసున్న చిన్నారులు ముఖ్యంగా బయట పార్క్స్ లో, అలాగే హౌసింగ్ సొసైటీ కమ్యూనిటీస్ లో తిరగడానికి ఇప్పటి వరకు కూడా మనం సైకిల్స్, అలాగే 3 చక్రాల సైకిల్ అనేది చూసాం. కానీ ఇకపై ఈ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ చిన్నారుల కోసం రాబోతున్నది. ముఖ్యంగా 1-2 చిన్నారులు ఈ బైక్ పైన కూర్చునేందుకు వీలుగా సీట్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్. ఒక 25 కిలోమీటర్ల వేగంతో ఇది రన్ అవుతుంది. 20 కేజీల వరకు కూడా వెయిట్ ఉంటుంది. ఎక్కడికి కావాలితే అక్కడికి వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే పార్కులకి, బయట అవుట్డోర్ ఎక్కడికన్నా పిల్లలు తిరగడానికి ఈ వెహికల్స్ వినియోగకరంగా ఉంటాయి. ఇప్పటి వరకు కూడా చిన్నారులు సైకిల్స్ మాత్రమే మనం రోడ్లపైన వాళ్ళు సైకిల్స్ పై వెళ్ళడం మాత్రమే మనం చూసేవాళ్ళం. ఇకపై బైక్స్ కూడా, ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే స్కూటర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, కార్స్, అలాగే బైక్స్ అందుబాటులోకి వచ్చాయో, చిన్నారులకు కూడా ఎలక్ట్రిక్ బైక్స్ ఇప్పటి వరకు ఇవి మార్కెట్లు ముఖ్యంగా టూరిస్ట్ ప్రాంతాల్లో లేక కొన్ని మాల్స్ లో మాత్రమే ఇవి ముఖ్యంగా పిల్లలకి ఆడించడానికి ఈ వెహికల్స్ అనేవి అందుబాటులో ఉండే. ఇప్పుడు మార్కెట్ లో కూడా హీరో కంపెనీ ఈ వెహికల్స్ ని లాంచ్ చేయబోతోంది. సో ఇవి రెడ్ అండ్ వైట్ అండ్ పర్పుల్ కలర్స్ లో మార్కెట్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. పిల్లల హైట్ కు అనుగుణంగా ముఖ్యంగా సీట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు సస్పెన్షన్ ని ముఖ్యంగా కావాల్సిన హైట్ కు అనుగుణంగా ఆ సస్పెన్షన్ ని హైట్ పెంచుకోవడానికి, అలాగే డిస్క్ బ్రేక్ ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక చిన్న బ్యాటరీ ఇక్కడ అమర్చబడి ఉంటుంది. సో ఈ బ్యాటరీ సదుపాయంతో ముఖ్యంగా 1 to 2 hours రన్ టైం మాత్రమే ఉంటుంది. ఎన్ని కిలోమీటర్ల దూరం ఇక్కడ ప్రయాణించగలుగుతుంది అనేది ఇప్పటికీ వీళ్ళు రివీల్ చేయలేదు. కానీ రన్ టైంలో మాత్రం 1 to 2 hours బ్యాటరీ ముఖ్యంగా పిల్లలు తిరిగే సమయాన్ని బట్టి ఈ ముఖ్యంగా హీరో విడా కిడ్స్ బైక్ అనేది 3 నుంచి 9 ఏళ్ల వయసున్న పిల్లలకి ఇవి మార్కెట్లోకి త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. సో ఓవరాల్ గా రానున్న కాలం పూర్తిగా ఎలక్ట్రిక్ యుగంగా మనకి కనిపించబోతోంది. పెరుగుతున్న కర్బన ఉద్గారాలు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా యువకుల నుంచి చిన్నారుల వరకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపైన తయారీ సంస్థలు దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు సైకిల్స్, అలాగే 3 వీల్ చిన్న సైకిల్స్ నడిపిన చిన్నారులకి ఇప్పుడు 3 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వరకు వయసున్న పిల్లల కోసం ఎలక్ట్రిక్ బైక్స్ కూడా మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్నాయి. కేర్పర్సన్ సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ గ్లోబల్ ఎక్స్పో నుంచి. ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. 3 ప్రాంతాల్లో ఈ ఎక్స్పో జరుగుతోంది. భారత్ మండపం, అలాగే యశోభూమి, అలాగే గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేసిన 3 ప్రదేశాల్లో వివిధ పెవిలియన్లలో సుమారు 5,000 మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ తమ ప్రొడక్ట్స్ ని ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నారు. సో అందులో భాగంగా ప్రస్తుతం నేను భారత్ మండపంలో ఏర్పాటు చేసిన పెవిలియన్స్ వద్ద ఉన్నాను. హాల్ నెంబర్ 5లో వివిధ 2 వీలర్స్ కి సంబంధించిన వెహికల్స్ లాంచ్ కి సంబంధించి ఉత్పత్తుల్ని ఇక్కడ ఆయా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ 5 నెంబర్ హాల్లో ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. గ్రీవాన్సెస్ ఎంపవరింగ్ లివీస్ ముఖ్యంగా ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కంపెనీ పెవిలియన్ ఇది. అలాగే హీరో విడాక్ సంబంధించిన కంపెనీ పెవిలియన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో సుందరంగా, ముఖ్యంగా అద్భుతంగా, ముఖ్యంగా నూతన బైక్స్ ని ఇక్కడ వివిధ ఆకృతుల్లో పేర్చి ఈ తమ ఉత్పత్తులన్నింటినీ కూడా డిస్ప్లే చేస్తున్నాయి ఆయా సంస్థలు. సో చాలా మంది ప్రజలు ముఖ్యంగా 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా 18వ తేదీ ఇటు డీలర్స్ కోసం ప్రత్యేకంగా ఈ గ్లోబల్ ఎక్స్పోలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 19వ తారీఖు నుంచి సాధారణ ప్రజానీకానికి ఫ్రీ ఎంట్రీ, ఎటువంటి టికెట్ లేకుండా ఈ గ్లోబల్ ఎక్స్పోలోకి ప్రజలందరూ కూడా వచ్చి రానున్న ఉత్పత్తులు, భవిష్యత్తులో ముఖ్యంగా లాంచ్ కాబోతున్న, ఈ ఇయర్ లాంచ్ కాబోతున్న
టూ వీలర్స్, బైక్స్, కార్స్, అలాగే ఎలక్ట్రిక్ బస్సెస్, ఎలక్ట్రిక్ ఆటోస్, ఈ విధంగా కొత్త కొత్త ఉత్పత్తులన్నీ కూడా చూడొచ్చు. సో సుజుకీకి సంబంధించిన ఉత్పత్తులు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మార్కెట్లో లేటెస్ట్గా అందుబాటులో ఉన్న యాక్సెస్ 125 మోడల్కి అప్గ్రేడేషన్లో భాగంగా కొత్త కొత్త ఉత్పత్తుల్ని కొత్త కొత్త వేరియంట్స్లో ఇటు సుజుకీ కంపెనీ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా సుజుకీ యాక్సెస్కి సంబంధించి ఈసారి ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ యాక్సెస్ వెహికల్ని సుజుకీ లాంచ్ చేయబోతోంది. సో వాటికి సంబంధించిన డిస్ప్లే వెహికల్స్ మీకు 10TV ఎక్స్క్లూజివ్గా చూపించబోతోంది ఈ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో భాగంగా. ఇది ముఖ్యంగా సుజుకీ యాక్సెస్కి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్. ఈ యాక్సెస్ వెహికల్ ఇది ఇప్పటి వరకు 125cc సెగ్మెంట్లోనే మీరు యాక్సెస్ వెహికల్ని చూసారు. సో ఇది ఎలక్ట్రిక్ యాక్సెస్ వెహికల్. సో దీని బూట్ స్పేస్, అలాగే ఇప్పటి వరకు ఉన్న పెట్రోల్ వెహికల్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ యాక్సెస్ వెహికల్ అనేది ఉంది. 2 కలర్ వేరియంట్స్లో, బ్లాక్ అండ్ వైట్ వేరియంట్స్లో ఈ యాక్సెస్ వెహికల్ని లాంచ్ చేయబోతోంది సుజుకీ. సో ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో సుజుకీ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జర్ సదుపాయంతో దీన్ని ఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సుజుకీ. పూర్తిగా ఇటు ఎలక్ట్రానిక్ వెహికల్స్ మానియా అనేది ప్రారంభమైందని చెప్పాలి. 2030 నాటికల్లా మార్కెట్లో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉండే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అది కార్సే కానీ, బైక్సే కానీ. సో పెట్రోలియం దిగుమతులు, అలాగే పెరుగుతున్న కాస్ట్లు, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని భారత్కున్న ఎనర్జీ సోర్సెస్, సౌర విద్యుత్ కానీ, అలాగే పవన విద్యుత్, సోలార్, వీటన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి భారత్ భావిస్తున్న నేపథ్యంలో సో ఈ సుజుకీ యాక్సెస్కి సంబంధించిన సంస్థ కూడా, సుజుకీ సంస్థ కూడా సో ఎలక్ట్రిక్ వాహనాలపైన దృష్టి సారించడం జరిగింది. నాట్ ఓన్లీ సుజుకీ, హోండా కూడా యాక్టివాకి సంబంధించిన ఇదే మోడల్లో యాక్టివా ఎలక్ట్రిక్ వెహికల్ కూడా లాంచ్ కాబోతుంది. సో ఇక్కడ హీరో సంబంధించిన పెవిలియన్ ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు, చాలా కలర్ఫుల్గా మోడల్స్ కానీ, వెహికల్స్ కానీ, ఒక్కొక్క వెహికల్ వద్ద మోడల్ ముఖ్యంగా ఆ యొక్క ప్రోడక్ట్ని డిస్ప్లే చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా పెట్రోల్ మోడల్ సెగ్మెంట్ ఇది. సో ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి హీరో విడా ప్లస్ V1 Pro, అలాగే V1 Plus ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఆ మోడల్స్కి అప్గ్రేడ్గా ఈ మోడల్ని ప్రస్తుతం హీరో విడా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో లాంచ్ చేయబోతోంది. వాటితో పాటుగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా 3 నుంచి 9 ఏళ్ల వయసున్న పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా హీరో విడా బైక్స్ని లాంచ్ చేయబోతుంది. అందులో భాగంగా ఈ ముఖ్యంగా చిన్న చిన్న వెహికల్స్, ఇప్పటివరకు చిన్నారులు సైకిల్స్, అలాగే 3 వీల్ వెహికల్స్ని మాత్రమే ఇటు సైకిల్ తొక్కే ఏజ్, ముఖ్యంగా 3 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వెహికల్స్ అనేవి పిల్లలు పార్కుల్లో, అలాగే ఆరు బయట తొక్కుతూ కనిపించావు. కానీ చిన్నారుల కోసం కూడా 3 నుంచి 9 ఏళ్ల వయసు పిల్లలకు కూడా ఈ హీరో విడా ముఖ్యంగా 2 hours పాటు ప్రయాణించే విధంగా ఈ హీరో విడా యొక్క కిడ్స్ వాహనాలని ఇటు లాంచ్ చేయబోతోంది. సో వాటికి సంబంధించిన ప్రైస్ వివరాలు కానీ ఇవేవి కూడా ఈ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో వెల్లడించడం లేదు. అప్కమింగ్ వెహికల్స్ కాబట్టి వీటికి సంబంధించిన అప్రూవల్స్ ఇవన్నీ కూడా రావాల్సి ఉంటుంది. అలాగే పెట్రోలియం వెహికల్స్ విషయంలో కూడా ఎక్స్ట్రీమ్ కానీ, పల్సర్స్ కానీ, XDM 160 కానీ, ఈ విధంగా కొత్త ముఖ్యంగా డెస్టినీ కొత్త మోడల్ వేరియంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హీరో డెస్టినీ 125cc చాలా అందంగా, ముఖ్యంగా దీని యొక్క డిజైన్ని రూపొందించడం జరిగింది. ప్రతి వాహనం వద్ద కూడా ఈ విధంగా ఒక డిస్ప్లేని ఏర్పాటు చేసి ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని కూడా డిస్ప్లే చేసే విధంగా ఈ విధంగా స్క్రీన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో డెస్టినీలో కూడా 2 మోడల్స్, అలాగే హార్లీ డేవిడ్సన్ యొక్క అధునాతన బైక్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి సంస్థ కూడా ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఆయా దేశాలకు సంబంధించి ముఖ్యంగా అందుబాటులో ఉన్న వాహనాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో హీరో అందులో భాగంగా 4 కొత్త వేరియంట్స్ని హీరో లాంచ్ చేయబోతోంది. సో అంతేకాకుండా కేవలం బైక్ సెగ్మెంటే కాకుండా కార్ సెగ్మెంట్కి సంబంధించి మీకు పెవిలియన్ చూపించే ప్రయత్నం చేస్తాను. టొయోటా పెవిలియన్ వద్దకి మనం వచ్చాం. సో టొయోటాలో కూడా చాలా కొత్త వేరియంట్స్ ప్రస్తుతం మారుతి సుజుకి కూడా ఎలక్ట్రిక్ వేరియంట్లో కొత్త వాహనాలని లాంచ్ చేయబోతోంది ఈ ఏడాది. అలాగే టొయోటా ఫార్చ్యూనర్ కానీ, అలాగే గ్లాన్జా కానీ, ఈ విధంగా అనేక మోడల్స్ని ఎలక్ట్రిక్ కార్స్తో పాటుగా వివిధ మోడల్స్ని ఇక్కడ టొయోటా సంస్థ డిస్ప్లే చేయడం జరిగింది. ముఖ్యంగా
హైబ్రిడ్ సెక్టార్లో కూడా ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సెమీ ఎకనామిక్ రేంజే కాకుండా హైబ్రిడ్ సెక్టార్లో కూడా సూపర్ కార్ మోడల్స్లో కూడా అనేక కార్స్ని టయోటా సంస్థ తీసుకురాబోతోంది. సో అందులో భాగంగానే అనేక నూతన ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తుంది ఈ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏ విధంగా ఛార్జ్, సో ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఈ ప్రోడక్ట్ యొక్క విషయాల్ని తెలుసుకునేందుకు ఈ కొత్త కొత్త ప్రోడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి వాటన్నిటి వివరాలని కూడా ఎంతో ఆసక్తికరంగా తెలుసుకుంటున్నారు. మార్కెట్లోకి ఎటువంటి వాహనాలు రాబోతున్నాయి అనేది హైబ్రిడ్ మోడల్ కార్స్లో కూడా చాలామంది ఈవీస్ని ఉపయోగించబోతున్నారు కాబట్టి సో ఎటువంటి వాహనాలు మార్కెట్లోకి రాబోతున్నాయి అన్నది తెలుసుకునేందుకు ప్రజలు కూడా ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోకి వచ్చి వివరాలని తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. సో అర్బన్ బీఈ కాన్సెప్ట్తో మరొక వెహికల్ టొయోటాకు సంబంధించిన వెహికల్. సో ఈ విధంగా ప్రతి మోడల్లో కూడా రానున్న రోజుల్లో అప్కమింగ్ మోడల్స్ని ఇటు ఈ తయారీ సంస్థలు తీసుకురాబోతున్నాయి. సో ఇది ముఖ్యంగా టొయోటాకు సంబంధించిన పెవిలియన్లో టొయోటాకు సంబంధించిన నూతన ఉత్పత్తులన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం ముఖ్యంగా ఇటు మారుతి సుజుకీకి సంబంధించిన ప్రోడక్ట్స్ వద్దకు వెళ్దాం. సో మారుతి సుజుకీకి సంబంధించిన పెవిలియన్ కూడా ఇక్కడే హాల్ నెంబర్ 5లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఇటు ప్రజలు, సాధారణ ప్రజానికం కానీ, డీలర్స్ కానీ, ఇటు ఆటో మొబిలిటీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నెక్స్ట్ డీలర్షిప్స్ కోసం లేదా వారిని కాంటాక్ట్ అవ్వడం కోసం, ఈ విధంగా ఇక్కడ తయారీ సంస్థలతో మాట్లాడడం కోసం వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఉత్పత్తులను చూసి నెక్స్ట్ ఆటో మొబిలిటీ రంగంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి ఉత్పత్తులు రాబోతున్నాయి, వీటన్నిటిని కూడా తెలుసుకునేందుకు భారీగా ప్రజలు ఈ ఆటో మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోకి అయితే వస్తున్నారు. ముఖ్యంగా వేలాదిగా జనం, మొత్తం 5 లక్షల మంది ఈ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోకి వస్తారని చెప్పి ఇటు ప్రభుత్వం ఒక అంచనా వేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే చాలా రద్దీగా కూడా ఉంది ఈ భారత్ మండపంలో ఏర్పాటు చేసిన పెవిలియన్స్ వద్ద. సో ఇది లెక్సస్కి సంబంధించిన పెవిలియన్. సో ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన వాహనాలే ముఖ్యంగా అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా మొత్తం నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఫోకస్ చేయడం జరిగింది. ప్రతి సంస్థ కూడా డీజిల్ వాహనాలను ఇప్పటికే పూర్తిగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నిలిపివేసి నెక్స్ట్ ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఎక్కువగా ఫోకస్ సాధించడం జరిగింది. సో ఆ దిశలో ముఖ్యంగా వివిధ ప్రపంచ అంతర్జాతీయ సంస్థలతో, ముఖ్యంగా తయారీ సంస్థలతో పోటీ పడుతూ ఒక సంస్థకు మించి మరొక సంస్థ తమ ఉత్పత్తుల్ని రెడీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో లెక్సస్కి సంబంధించిన మీరు షోరూమ్ ప్రోడక్ట్స్ని చూడడం జరిగింది. సో నెక్స్ట్ మారుతి సుజుకి. సో ఈ విధంగా పెవిలియన్స్లో వివిధ సంస్థలకు సంబంధించిన ప్రోడక్ట్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఒక డ్రోన్ని కూడా మారుతి సుజుకి సంస్థ డిస్ప్లే చేయడం జరిగింది. సో నెక్స్ట్ రానున్న రోజుల్లో డెలివరీస్ అనేవి డ్రోన్స్ ద్వారా కూడా చేయడానికి సంస్థలు, తయారీ సంస్థలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి అన్నదానికి సంబంధించి ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగనర్ డిస్ప్లేని మోడల్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. అలాగే స్కై డ్రైవ్కి సంబంధించిన ఒక డ్రోన్ని, ముఖ్యంగా డ్రోన్ హెలికాప్టర్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో నెక్స్ట్ మారుతి సుజుకి నుంచి ఎటువంటి ఉత్పత్తులు రాబోతున్నాయి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి, అలాగే నెక్స్ట్ ప్రజలకి అందుబాటులోకి ట్రాన్స్పోర్టేషన్ని మరింత వెసులుబాటు చేసేందుకు ఏ వెహికల్స్ తీసుకురాబోతుంది అన్నది కూడా ఇక్కడ ఇటు సుజుకి సంస్థ గ్రాండ్ విటారాకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ని ఇటు మారుతి సుజుకి లాంచ్ చేయబోతోంది. దానికి సంబంధించిన గ్రాండ్ విటారా మోడల్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. గ్రాండ్ విటారా ఎలక్ట్రిక్ వెహికల్ హైబ్రిడ్ మోడల్లో. సో లీథియం అయాన్ బ్యాటరీ ద్వారా ఈ గ్రాండ్ విటారా వెహికల్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు పెట్రోల్ సెగ్మెంట్లో గ్రాండ్ విటారా వెహికల్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలక్ట్రిక్ వేరియంట్లో గ్రాండ్ విటారా ఎలక్ట్రిక్ మోడ్ వేరియంట్లో ఈ గ్రాండ్ విటారాని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన బాడీ డిస్ప్లే ఇది. సో ఫుల్ వెహికల్ డిస్ప్లే అనేది మరో పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది అన్నదానికి సంబంధించి, సో విటారా గ్రాండ్కి సంబంధించిన వర్కింగ్ బాడీ పార్ట్స్, అలాగే పూర్తి వెహికల్ ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నదానికి సంబంధించి డెమో చూపించే విధంగా కూడా ఇక్కడ
అన్ని రకాలుగా ఈ పెవిలియన్లో మారుతి సుజుకీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ముఖ్యంగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో వివిధ సంస్థలకు సంబంధించిన ప్రోడక్ట్స్ సుమారు 100కు పైగా న్యూ ప్రోడక్ట్స్ని ఆయా సంస్థలు లాంచ్ చేయడం జరిగింది. అలాగే అనూహ్య స్పందన కూడా ప్రజల నుంచి వస్తుంది. సో నెక్స్ట్ వాళ్ళు ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన అనుమతులు, అలాగే దానికి మార్కెట్లో ఉన్న కాంపిటెన్సీ, ముఖ్యంగా కాస్ట్, వీటన్నింటినీ బేరీజ్ వేసుకుని ఈ ఉత్పత్తుల్ని త్వరలోనే ఈ సంస్థలు మార్కెట్లోకి తీసుకురాబోతున్నాయి. సో ఓవరాల్గా ఇది ముఖ్యంగా ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఆయా సంస్థలు నూతన ప్రోడక్ట్స్తో ప్రజలకి 2025 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆయా ప్రోడక్ట్స్ అయితే సిద్ధం చేస్తున్నాయి. సో ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఉన్న నూతన ప్రోడక్ట్స్ ఏవైతే వాహనాలు వస్తున్నాయో వాటన్నిటి గురించి కూడా ఆసక్తిగా తెలుసుకుంటున్న పరిస్థితి. సో రానున్న రోజుల్లో భారత ప్రభుత్వం కూడా ముఖ్యంగా పిఎం సూర్యఘర్ ప్రాజెక్ట్ ద్వారా సౌరశక్తిని వినియోగించుకోవడం, లిథియం బ్యాటరీస్కి సంబంధించిన ఉత్పత్తులను పెంచడం, ట్రాన్స్పోర్టేషన్లో కూడా కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని చెప్పి చూస్తున్న తరుణంలో సో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా ఎక్కువగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. అదే ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో కూడా సాక్షాత్కరిస్తుంది. సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో, న్యూఢిల్లీ నుంచి. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ద బ్యూటిఫుల్ ఎక్స్పో అండి. ఈవెన్ ఇండియాలో ఇంత మంచి ఎక్స్పో చాలా బాగుంది. అదేవిధంగా మారుతే కానీ, టొయోటా కానీ, సుజుకి కానీ, హీరో హోండా కానీ, అన్ని వెహికల్స్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి ఎలక్ట్రికల్ బైక్సే కానీ, కార్సే కానీ చాలా ఫ్యూచర్లో ముందుకు వెళ్తుంది. ఇండియాలో కూడా ఇలాంటి ఇంకా డెవలప్ కావాలని, ఇంకా ముందు ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చి మన ఇండియాలో పొల్యూషన్ తగ్గి చాలా ఎక్స్టెన్షన్ కావాలని చూస్తాను. ఇంత మంచి బ్యూటిఫుల్ ఎక్స్పో ఎవ్రీ ఇయర్ కావాలని కోరుకుంటున్నాను. టైర్స్ అని, ఎగ్జిబిషన్ కానీ, బైక్సే కానీ, కార్సే కానీ ఆల్. ఇదే కాకుండా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అక్కడ కూడా చాలా బాగా జరిగిందండి. అక్కడ కూడా స్పేర్ పార్ట్స్ అడ్వాన్స్ ఆల్ కంట్రీస్ నుంచి చాలా అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్ సంబంధించిన స్పేర్సే కానీ, ఆటోమొబైల్ సంబంధించిన స్పేర్సే కానీ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఇంత మంచి ఎక్స్పో ఎవ్రీ ఇయర్ అని జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నానండి. చాలా హ్యాపీనెస్. ప్రజెంట్ వెహికల్స్ కి ఇప్పుడు లాంచ్ కాబోతున్న వెహికల్స్ 2025 లో లాంచ్ కాబోతున్న వెహికల్స్ ని ఎక్స్పోలో పెట్టారు. సో ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి మార్పులు చూస్తున్నారు వెహికల్స్ లో? చాలా బ్యూటిఫుల్ అండి. ఇంకా అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్ బైక్స్ వచ్చాయి, కార్స్ వచ్చాయి. ఇంకా రాను ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. పేరు మహేష్ అండి. ఫ్రమ్ హైదరాబాద్, ఓం సాయి మోటార్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్.